ఆర్టీసీ కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేస్తా ఉన్నారు. వాళ్ళ న్యాయమైనటువంటి సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వానికి నోటీస్ ఇచ్చి 40 రోజులు గడిచినప్పటికీ కూడా ప్రభుత్వం నుంచేని అదేవిధంగా ఆర్టీసీ యాజమాన్యం నుంచేని ఎలాంటి స్పందన రాకపోవడం మూలంగానే కడుపుగాలి ఇవాళ ఆర్టీసీ కార్మికులు రోడ్డు మీదకి వచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు రాకముందుకు వీళ్ళకి ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పేసి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటి డిమాండ్స్ నే ఈ రోజు వీళ్ళు అడుగుతా ఉన్నారు. కానీ సమ్మెను శాంతియుతంగా చేస్తా ఉంటే విచ్ఛిన్నం చేయడం కోసం ఆర్టీసీ యాజమాన్యం ప్రయత్నం చేస్తా ఉన్నది, రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తా ఉన్నది. ఈ రోజు నర్సంపేట డిపోలో శంకర్ గౌడ్ అనేటువంటి కార్మికుడు తమ హక్కుల కోసం పోరాటం చేస్తా ఉంటే ప్రైవేటు డ్రైవర్లను డిఎం కావాలని చెప్పేసి పెట్టడం మూలంగా ఆయన ఆందోళనకు గురై ఈ రోజు ఇక్కడ ఆత్మహత్యకు పాల్పడినటువంటి సంగతి తెలుసు. ఆత్మహత్యకు పాల్పడినటువంటి ఆ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వమే వహించాలని చెప్పేసి ఇప్పటికే వైద్యులు చెప్తా ఉన్నారు. 60% పైగా కాలిపోయినటువంటి శంకర్ గౌడ్ వైద్య ఖర్చులు మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే భరించాలి. దానికి బాధ్యులైనటువంటి నర్సంపేట డిఎం పైన క్రిమినల్ కేసు పెట్టాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. వీళ్ళు చేస్తున్నటువంటి సమ్మెకు బీఆర్టీయూ జిల్లా కమిటీ వైపు నుంచి సంపూర్ణ మద్దతు